లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. మద్యం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డి సూచనతో 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో A40 గా వరుణ్ వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో డబ్బు దాచినట్లు వరుణ్ చాణక్య అంగీకరించారు. సులోచన ఫామ్ హౌస్ తీగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాచారం వద్ద మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, హైదరాబాద్ లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. 12 బాక్సుల్లో 11 కోట్లను సీజ్ చేశారు. ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు, ఏంటి అప్డేట్స్? శంకరి, ఏపీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి మరింత ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఈ స్కామ్ లో A40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ అధికారులు ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కాచారంలో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ లో ఫామ్ హౌస్ లో తనిఖీలు అయితే చేపట్టారు. ఈ తనిఖీల్లో 12 బాక్సుల్లో సుమారు 11 కోట్ల రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నారు ఏపీ పోలీసులు. ప్రస్తుతం మనం కాచారం గెస్ట్ హౌస్ లో వద్ద అయితే ఉన్నాము. చూసుకోవచ్చు మన విజువల్స్ లో కూడా పూర్తిగా కూడా ఇదొక నిర్మానుష్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సుమారు ఈ 2 ఎకరాల ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ విస్తరించి ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకుతోనే వరుణ్ అలాగే చాణక్య 12 పెట్టెలో 11 కోట్ల రూపాయలని 2024 జూన్లో ఈ మొత్తం డబ్బు అంతటిని కూడా ఇక్కడే ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ డబ్బు ఇక్కడే ఉండిపోయింది. దీంతో అయితే ప్రత్యేకంగా కూడా ఏపీ సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టడం, దర్యాప్తు అనంతరం కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారించడంతో ఈ ఎక్కడెక్కడ డబ్బులు దాచారు, ఏ మేరకు హవాలా డబ్బులు ఏ దేశానికి తరలించారని కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్ అలాగే ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లుగా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం గుర్తించారు. ఏపీ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ గా జగనే అని కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఈ ముడుపులన్నీ కూడా అంటే ఈ 5 ఏళ్లలో సుమారు 3,500 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్ ద్వారా లబ్ధి పొందినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాజ్ కసిరెడ్డి నుంచి అలాగే మిథున్ రెడ్డి నుంచి బాలాజీకి ఈ ముగ్గురు వ్యక్తుల ప్రమేయంతో జగన్మోహన్ రెడ్డికి ఈ డబ్బంతా కూడా చేరినట్లుగా కూడా తెలుస్తుంది. అటు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కూడా మద్యం రేట్లు పెంచడం అలాగే డిజిటల్ విధానాన్ని రద్దు చేయడం, దాంతోపాటు ఆ కంపెనీలు కొత్త బ్రాండ్లను కూడా వీళ్ళంతా కూడా పరిచయం చేయడం, సో ఇదంతా కూడా పక్కాగా ప్రణాళికగానే ఈ మద్యం కుంభకోణం జరిగినట్లుగా కూడా తెలిసింది. హైదరాబాద్ లో మొత్తం 10 చోట్ల అటు ప్రధానంగా భారతీయ సిమెంట్ ఆఫీసుకు సంబంధించి అక్కడ కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారతీయ సిమెంట్ కేంద్రంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా